ఎల్ఆర్ఎస్లోని పాత లేఅవుట్లపై రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాలని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆధ్వర్యంలో నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. లక్షలు పెట్టుబడి పెట్టి ఫ్లాట్లు కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయిందని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని వ్యాపారస్తులు సతీ యాదవ్ అన్నారు. ఇక మధ్యతరగతి ప్రజలు లక్షలు పెట్టి కొనుగోలు చేసిన స్థలాలకు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇక రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వానికి నిర్దిష్టమైన ప్రణాళిక లేదని, కేవలం ఆదాయంపై మాత్రమే శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. నారాయణపేట జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వారు ఈరోజు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణము తెలంగాణ ప్రభుత్వము గతంలో జరిగినటువంటి అనాధికారిక లేఅవుట్లను రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి దాదాపు 2.5 సంవత్సరాల కింద ఎల్ఆర్ఎస్ పేరిట ఒక్కొక్క వెంచర్ కి 10,000, ఒక్కొక్క ప్లాట్ కి 1,000 రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది. దీనికి ఈ రోజు ఎల్ఆర్ఎస్ ప్లాట్లకు 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడము చాలా దారుణము. ఈ రోజు రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వ్యాపారులు అమ్మిన ప్లాట్లు కానీ, కొన్న ప్లాట్లు కానీ అమ్మలేక కొనలేక చాలా మంది ఇబ్బంది పడటం జరుగుతుంది. ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుండి విధి విధానాలు రూపొందించకుండా